ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్షాన మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఎల్లారెడ్డిపేట రైతులందరూ కూడా పచ్చిరొట్ట జీలుగ విత్తనాలను అందజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు సెస్ డైరెక్టర్ కృష్ణారి గారికి, వైస్ చైర్మన్ రామరెడ్డి గారికి, మా వైస్ చైర్మన్ జంగిడి సత్తయ్య గారికి, మా డైరెక్టర్లు మరియు ఏఎంసీ డైరెక్టర్లకు రైతులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఈ సహకార సంఘాల ద్వారా విత్తనాలు అందజేస్తున్నామో ఇవన్నీ కూడా మరి సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయి. భూమి లోపల మరి సారం తగ్గిపోయినప్పుడు మరి నత్రజని స్థాపన కోసం అలాగే అనేక రకాల మూలకాల స్థాపన కోసం ఈ పచ్చిరొట్ట అనేటువంటి తీయడం జరుగుతుంది. మరి రైతులందరూ కూడా మరి ఈ సీజన్ ప్రారంభమైనప్పుడు కొయ్యకాలను కాల్చకుండా ఉండి మరి ఆ కొయ్యకాల్లో అట్లే ఎలుగడ తొక్కి దున్ని దాంట్లో జీలుగ విత్తనాలు వేసినట్టయితే మంచి సారవంతమైనటువంటి భూమి ఏర్పడి మంచి పంట పండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి రైతులు కూడా ఏదైతే ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం, ఎక్కువ మొత్తంలో కొన్ని గ్రామాల్లో కొయ్యకాలు పూర్తిగా కాల్చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు దాంతోపాటు ఆ కొయ్యకాలంతా కాలిపోయి భూమిలో ఉన్నటువంటి ఉపయోగకర సూక్ష్మజీవులను కూడా చనిపోయి మరి ఆ భూమి సారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతుల వాళ్ళు కూడా కొయ్యకాలు కాల్చొద్దని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏవైతే పచ్చిరొట్ట ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నామో ఇవన్నీ అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని మరి అధిక దిగుబడిని పెంచుకునే విధంగా రైతులందరూ కృషి చేయాలని కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరూ కూడా మరి ప్రజాప్రతినిధులు కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అగ్రికల్చర్ వారి ఆధ్వర్యంలో పచ్చిరొట్ట జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి మా చైర్మన్ గారు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ రాజశేఖర్ సార్ గారు మరియు గ్రామ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, సెస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు మరియు నాతోటి డైరెక్టర్లు మరియు రైతులందరికీ ఇవి సకాలంలో వినియోగించుకుని వరి కొయ్యలు కాల్చకుండా వీటిని అల్పుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. మండలంలో జలుగు విత్తనాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విత్తనాలతోటి పొలాలు కూడా కాలువద్దట, నిన్న కూడా మీటింగ్లో చెప్పింది, పొలాలు కూడా కాలువద్దట, కాల్స్తే అంత కొయ్యలు అవి కాలువద్దు, అట్లనే విత్తనాలు వేయాలి, అట్లనే పండించుకోవాలి, రైతులు కూడా అట్లనే పండించుకోవాలని అందుకే మంచిగా పండించుకోవాలి. అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దల కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ట్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు పచ్చిరొట్టు విత్తనాలు కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ తమ్ముడు కృష్ణారెడ్డి, అలాగే సెస్ డైరెక్టర్ కృష్ణారన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, ఫ్యాక్స్ డైరెక్టర్స్, అలాగే రైతులు అందరికీ విత్తన తెలుసుకుంటూ మనం పచ్చిరొట్టు ఈ అలుకున్నట్టయితే సేంద్రియ మనము మరి రసాయన ఎరువులు వాడుతున్నాం కాబట్టి దాని యొక్క భూమిలో సారం తగ్గిపోతుంది. కాబట్టి మన ఈ యొక్క పచ్చిరొట్టు విత్తనాలు అలుపుకొని మన కలియ దున్నుకున్నట్టయితే మంచి భూసారం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మండలంలో ఉన్న రైతులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని పుష్కలంగా ఏవో గారు చాలా బ్యాగ్స్ తెప్పించారు, అందరూ సద్వినియోగం చేసుకొచ్చి అధిక దిగుబడులు సాధించాలని చెప్పేసి కోరుతున్నాను.